విశాఖ ఉక్కు. నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చంద్ర. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత ఏపీ పొలిటీషియన్స్ మీద నమ్మకం పూర్తిగా పోయింది. ఈ స్టీల్ ఫ్యాక్టరీని వాళ్ళు కాపాడతారు అనే 1% హోప్ కూడా నాకు అనిపించలేదు. అయినా సరే నేను ఎందుకు ఈ వీడియో మీ ముందు పెడుతున్నాను అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే విద్యార్థులు, యువత కోసం, జెన్ జీ మీకోసం, మీకు ఖచ్చితంగా ఇది తెలియాలి అని చెప్పి ఇదంతా మీ ముందు పెడుతున్నాను. నేను ఇంకో స్టేట్మెంట్ కూడా మీ ముందు పెడుతున్నా. రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే తెలంగాణకు అమరవీరుల స్తూపం కానీ, తెలంగాణ అస్తిత్వం కానీ ఎలాంటిదో, తమిళనాడుకు తమిళ భాష ఎలాంటిదో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కూడా అలాంటిది. తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ ఆత్మగౌరవం ప్రమాదంలో పడితే, కేంద్రం ఏదైనా తేడా చేస్తే అక్కడి సమాజం, అక్కడి యువత నిద్రపోదు, కేంద్రాన్ని నిద్రపోనివ్వదు, అంతా ఏకమైపోయి పోరాడతారు. ఏపీలో జస్ట్ అధికారంలోకి రావడానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పేర్చే ఒక ఇన్స్టెంట్ సెంటిమెంటల్ డైలాగే విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. మీ పోరాట ఉద్యమానికి నేను సహకరిస్తా. మీ లక్ష్య సాధనలో నేను భాగస్వామవుతా. మీకు న్యాయం జరిగే వరకు, చివరి వరకు మీకు అండగా ఉంటాను. లేకపోతే ఎవరండి కేంద్రం? మనం పన్నులు కడితే ఉన్నటువంటి కేంద్రం ఇది, మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం ఇది. రాష్ట్రం వేరు, కేంద్రం వేరు కాదు. కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని ప్రతి భారతీయుడికి, ప్రతి ఆంధ్రుడికి కూడా కట్టుబడి ఉందనేది మనం నిరూపించుకోవాలి. ఈరెవరండి అమ్మడానికి, వారెవరండి కొనడానికి? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సొత్తు, ప్రజల తాలూకా హక్కు. ప్రైవేటైజేషన్ చేస్తానంటున్న ఎన్డీఏకు ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కొడతా ఉన్నా. ఈ విజువల్స్ చూడండి. ఆంధ్రప్రదేశ్ హక్కుగా పోరాడి సాధించుకున్న వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ విశ్వరూపం. కల్లారా చూడండి, మళ్ళీ ఇంత బాగా చూడలేకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజ్ చేస్తాము అన్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఇదే. ఇప్పటిదాకా స్టీల్ ఫ్యాక్టరీని అందరూ చూసి ఉండకపోవచ్చు. ఎలా ఉంటుందో చూడని వాళ్ళు ఇంత అందంగా ఉంటుంది అని చెప్పి ఎప్పుడైనా ఊహించారా? ఒక్కసారి చూడండి. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీలో చాలా ఎత్తైన ప్లేస్ లో ఉండే ఈ గెస్ట్ హౌస్ నుంచి చూస్తే ఉక్కు నగరం మొత్తం ఇలా కనిపిస్తుంది. అసలు విషయం అందరికీ తెలియకపోవచ్చు కాబట్టి ముందుగా ఒక కాంటెక్స్ట్ ఇస్తాను. 20 గుంటూరు, కృష్ణా, ఈస్ట్ గోదావరి, వరంగల్ ఈ జిల్లాల్లో ఉండే విద్యార్థులంతా విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదాలతో 60 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వాన్ని షేక్ చేసేస్తారు.